ఏదైతే సిఐడి కావచ్చు లేదంటే పోలీసులు కావచ్చు వ్యవహరిస్తున్న తీరు అంటే ఈ విధంగా సోషల్ మీడియాలో మీ పార్టీ ప్రతిపక్షాలు ఎవరైనా కానీ పోస్టులు పెడితే వాళ్ళ పైన కేసులు పెట్టడం జైలుకి తీసుకెళ్లడం ఇబ్బంది పెడితే రిటర్న్ కేసులు అంటే పోలీసులను కూడా మనం ప్రశ్నించవచ్చు కోర్టులకు కూడా దీనికి సంబంధించి మనం కూడా కేసు వేయొచ్చు అని చెప్తా ఉన్నాను. ఎట్లా ఉంటుంది సార్? ఇప్పుడు చక్రవర్తి గారు చెప్పింది బాగానే చెప్పుకోవడానికి. ఇప్పుడు చక్రవర్తి గారికి కొంచెం ధైర్యం ఉంది, చేయగలడు కాబట్టి చెప్తున్నాడు. కానీ ఇక్కడ దుర్మార్గం ఏంటంటే ఇక్కడ చేయవలసినట్టు చెయ్యాలి కదా. ఇప్పుడు మేము అనేది అందుకే ప్రతిసారి మేము అనేది ఈ రాష్ట్రంలో వ్యవస్థలన్నీ నిర్వీర్యం అయిపోయి వ్యవస్థలను నాశనం చేశారు, వ్యవస్థలను భ్రష్టు పట్టించారు అనేది ప్రతిసారి నేను అనేది. అందుకే మా ఆవేదన అదే. ఏ వ్యవస్థ కూడా సక్రమంగా పనిచేయట్లా. ఏ వ్యవస్థ ఆ వ్యవస్థ పనిచేస్తే వాళ్ళ మనం ఇంత కూర్చొని డిబేట్లు పెట్టుకోవాల్సిన అవసరం ఉండదు వాళ్ళ రాష్ట్రంలో. ఇక్కడ పోలీస్ వ్యవస్థ పూర్తిగా దాన్ని తప్పింది చక్రవర్తి గారు చెప్పినట్లుగా. కానీ ఆ పైన ఉన్న వ్యవస్థ అయిన పని ఆయన అన్నట్టుగానే కంట్రోల్ చేస్తుందంటే లేదే, ఉదాసీనంగా ఊరికే అంటున్నారు. కానీ కిందవాడు అందరూ అట్లా ఎదురు తిరగలేరు కదా. ఇవాళ అందా చెప్పారు అనంతపురంలో ఎవరు టీడీపీ కార్యకర్త అంటే ఏదో అన్నాడని చెప్పి తీసుకెళ్లి బట్టలు తీసుకెట్లు చెప్పారు. ఎక్కడున్నాం అసలు మనం? అసలు ఎక్కడున్నాం? ఒక మామూలుగా సొసైటీలో మనం అన్నం తినే సొసైటీలో ఉన్నామా, లేకపోతే మనిషిని చంపుకొని తినే సొసైటీలో ఉన్నామా? ఇవాళ ఇంత దుర్మార్గం కదా. ఇప్పటి వరకు నేను ఉదయం చూశాను, అది కూడా నేను ఎక్కడ పోస్ట్ చూశాను. అది ఇంతవరకు మరి దాని మీద గవర్నమెంట్ నుంచి ఎక్కడా కూడా రియాక్షన్ ఏం కనపడదు నాకు. ఇంతవరకు కనపడలే, రియాక్షన్ కనపడలా. మరి వాటిని ప్రశ్నించాడు కూడా. అప్పుడు అనంతపురంలో మరి పెద్ద ఎత్తున జరగాలి దాని మీద. ఆ కుటుంబం వస్తే ఆ కుటుంబాన్ని ఖచ్చితంగా పోలీసులు ఆపుతారు, కొడతారు తీసుకెళ్లి. ఇప్పుడు ఆ కుర్రాడు కూడా అక్కడ అనుభవించిన కుర్రాడు కూడా బయటకు వచ్చే పనులు భయపడుతున్నాను. ఎందుకంటే లోపల ఏ రకంగా భయపెట్టాలో చూస్తున్నాం. ఆ భయపడిపోయినటువంటి వ్యక్తి అతను కుటుంబాన్ని రక్షించుకోవాలి కదా. నా భార్య పిల్లలు ఉన్నారు, మళ్ళీ నన్ను ఏం చేసేస్తారని ఇంకా అనే ఒక పూర్తి భయకంపితుడైపోయినటువంటి ఒక భయం వాతావరణంలో ఆంధ్ర ప్రజలు బతుకుతున్నారు. ఇవాళ ఎంతమంది ధైర్యంగా రోడ్డు మీదకి వచ్చి ఎదిరించగలిగే వాళ్ళు ఉన్నారు ఇవాళ? అది కదా మీరన్నట్టుగా కాపాడవలసినటువంటి శాఖే వీళ్ళని ఈ రకంగా ఇబ్బంది పెడుతుంటే ఎవడో చెప్పుకోవాలి పోయి, ఎక్కడ చెప్పుకోవాలి పోయి. నడు పాపం స్టార్ట్ చేసిన దగ్గర నుంచి చక్రవర్తి గారు చెప్తారు అసలు పోలీస్ హ్యావ్ నో రైట్ టు అరెస్ట్ దెన్ ద అఫెన్స్ ఇస్ బిలో 7 years పనిష్మెంట్ అన్నప్పుడు అది 51 కదా సార్, 41 కింద నోటీస్ ఇవ్వమని చెప్పి సిఆర్పిసిలో ఉంది. ఏరేంటుంది వాళ్ళ కోర్టులు చెప్పవలసిన అసలు. అరే మనకు అసలు చట్టాల్లో ప్రతిదీ కూడా క్షుణ్ణంగా పొందుపరిచారండి బ్రిటిష్ కాలం చట్టాల్లో. ఇప్పటికీ ఇన్ని సంవత్సరాల తర్వాత ఆ సెక్షన్లు చదవటం మొదలు పెట్టమని దౌర్భాగ్యం. అది చదువుకున్నటువంటి లాయర్లు కానీ పైన కూర్చున్నటువంటి జడ్జిలు కానీ ఇవాళ వాటిని ఎక్కడో మీలాంటి తీసుకొచ్చి పెడితే చదువుకునే స్థితికి వచ్చాం. అసలు అన్ని కూడా ఉన్నాయి ఇవాళ, ఏది కూడా అమెండ్మెంట్ కాలేదు. అన్ని కూడా ఉన్నటువంటి సెక్షన్ ఇంప్లిమెంట్ చేయలేనటువంటి పరిస్థితుల్లో ఇవాళ పరిపాలన సాగుతుంది. ఏ వ్యవస్థలో చూసినా అది కాదు దౌర్భాగ్యం. అలా ఉన్నటువంటి కానీ ఎగ్జిక్యూట్ చేస్తే అసలు ఇబ్బంది లేదు ఇక్కడ. కానీ ఒకటి చెప్తుంటే అక్కడ ఇంకొక రకంగా వీళ్ళు చేస్తున్నారు. అది కాదు ఇక్కడ. అందుకని మేము పవన్ కళ్యాణ్ గారు కానీ మేము పదే అనేది ఈ రాష్ట్ర రాజకీయాల్లో ఒక మార్పు తీసుకురావాలి.